ఎన్నో వ్యాపారాలు చేశాడు. కానీ ఎందులోనూ సంపద, సంతృప్తి దక్కలేదు. అయినా వెనుకడుగేయలేదు. మూగజీవాల పెంపకంపై ఉన్న ఆసక్తే కుందేళ్ల పెంపకం వైపు అడుగులు పడేలా చేసింది. లాభాలు ఉన్నా లేకున్నా తన పేరులోని సంతోషాన్ని పొందాలనుకున్నాడు యువ రైతు సంతోష్. తనకు తెలియని మార్గమే అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో, ఎంతో మక్కువతో కుందేళ్ల పెంపకం చేపట్టాడు. లాభాల దిశగా పయనిస్తున్నాడు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది కోళ్లు, గేదెలు, ఆవులతో పాటు కుందేళ్ల పెంపకాన్ని చక్కని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. తక్కువ శ్రమతో అధిక లాభాలు వచ్చే కుందేళ్ల పెంపకం ఇప్పుడు చక్కని ఆదాయ వనరుగా మారింది. సులభంగా పెంపకం చేపట్టే సౌలభ్యం ఉండటంతో పాటు మార్కెట్లో గిరాకీ ఉండటంతో యువకులు ఈ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తాడు హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ మండలం పశుమాముల గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి. గతంలో ఎన్నో వ్యాపారాలు చేశాడు సంతోష్. ఒక సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించాడు. కానీ అందులో అతనికి సంతృప్తిగాని, లాభాలుగాని దక్కలేదు. ఏ వ్యాపారమూ కలిసి రాకపోవడంతో స్వతహాగా పెట్ లవరైన సంతోష్ కుందేళ్ల పెంపకం చేపట్టాలనుకున్నాడు. నిపుణుల సలహాలను తీసుకున్నాడు. పెంపకంలో అవగాహన ఏర్పరచుకున్నాడు. తనకున్న స్థలంలో షెడ్ని ఏర్పాటు చేసుకుని కుందేళ్ల పెంపకం మొదలుపెట్టాడు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కుందేళ్ల పెంపకం ద్వారా పొందొచ్చని గుర్తించిన సంతోష్ ఈ రంగం వైపు అడుగులు వేశాడు. ఇంతకు ముందు చేసిన వ్యాపారాల కంటే ఎక్కువ సంతృప్తి, సంతోషం కుందేళ్ల పెంపకం ద్వారా పొందుతున్నానని అంటున్నాడు ఈ యువ రైతు. ప్రస్తుతం సంతోష్ ఫామ్లో 20 యూనిట్లలో 200 కుందేళ్లున్నాయి. ఈ ర్యాబిట్ ఫామ్ ఎందుకంటే మనం ఈ ర్యాబిట్స్లోకి రావాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే బేసిక్గా ఐఎమ్ పెట్ లవర్. సో ఆలోచన ఏంటంటే చాలా తిరిగామంటే లైక్ డైరీ ఫార్మ్స్ కానీ ఐదర్ మీకు వేరే సెరికల్చర్స్ ఉన్నాయి, సిల్క్ వామ్స్ ఉన్నాయి, నాటుకోళ్ళు ఉన్నాయి. అన్ని రంగాల్లో కంటే మనకు ఈ ర్యాబిట్ ఫామ్ అనేది చాలా బాగా అనిపించింది. బికాజ్ దీనికి లేబర్ స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక టెక్నికల్ వే ఆఫ్ లర్నింగ్ ఇది. అంటే చాలా తక్కువ పని, లాభాలు ఎక్కువనే ఉంటాయి, శ్రమ తక్కువ ఉంటుంది. అందుకు మేము ర్యాబిట్ ఫార్మింగ్ ఎంచుకున్నాం. ఒక్కో కుందేలు బరువు 2 కేజీలు రాగానే బ్యాచ్ల వారీగా వీటిని విక్రయిస్తున్నాడు. కుందేళ్ల పెంపకంలో లాభనష్టాల మాట అటుంచితే వాటి సాగు ద్వారా ఎంతో సంతోషం లభిస్తుందని అంటున్నాడు సంతోష్. బేసిక్గా ఇంతకుముందు చాలా బిజినెస్లు చేశాం కానీ ఫార్మింగ్ అనేది ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ మాకు. బేసిక్గా 2012-13 నుంచి అనుకుంటున్నాం ఫార్మింగ్ చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు ఉన్న దాంట్లో బేసిక్గా 2 అయితే చేయగలుగుతున్నాం. ఒకటి లేయర్ పోల్ట్రీ ఉంది, సెకండరీ ఏంటంటే మనకు ర్యాబిటరీ యూనిట్. ఇది దీంతో పాటు మన ఫామ్లో నాటుకోలు కానీ లేదంటే ఒరిజినల్ నాటుకోలు, టర్కీస్ లేదంటే ఈ జాపనీస్ క్వేల్స్ కూడా పెంచుతున్నాము. దానికంటే ఎక్కువ క్వాంటిటీగా మనం ర్యాబిట్ మీదనే ప్రిఫరెన్స్ ఇచ్చి దీని మీదనే ఓవరాల్గా ఫుల్ టైం స్పెండ్ చేయగలుగుతున్నాము. ఇంకోటి ఫుల్ టైం స్పెండ్ చేయగలిగితేనే సక్సెస్ఫుల్ బిజినెస్ ఇది. మనం చేసిన ఇంతకుముందు చేసిన దానికంటే సంతృప్తి ఎక్కువ ఉంది ఇందులో. సున్నితమైన కుందేళ్లను ఎంతో ప్రాణంగా పెంచుతున్నాడు ఈ యువ రైతు. కుందేళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వాటికి ఆహారంగా ఉదయం మొక్కజొన్న పిండి, గోధుమ పొట్టు, సజ్జల పిండి, పల్లి చెక్క పొట్టు, మినరల్ మిక్చర్ను కలిపి తయారు చేసినటువంటి ప్రత్యేక దాణాను అందిస్తున్నాడు. సాయంత్రం పచ్చి గ్రాసాలు ఇస్తున్నాడు. వీటి కోసం షెడ్డు ఆవరణలోనే సేంద్రియ విధానంలో గ్రాసాలను సాగు చేస్తున్నాడు. గ్రాసాల కొరత ఏర్పడ్డప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా పలు రకాల ఆకుకూరలు పండిస్తున్నాడు. కుందేళ్లు ఆరోగ్యంగా పెరగాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని అంటున్నాడు సంతోష్ రెడ్డి. కుందేళ్లు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి. పచ్చగడ్డి, క్యాబేజీ ఆకులు, పాలకూర ఆకులను కూడా అవి ఇష్టపడతాయి. అందుకే వాటికి ఆహారంగా ప్రత్యేక దాన తయారు చేసి అందిస్తున్నాడు సంతోష్. అందుకోసం అవసరమయ్యే గ్రాసాలను, ఆకుకూరల్ని సేంద్రియ విధానంలోనే పండిస్తున్నాడు. ఒక యూనిట్ అంటే ఏంటంటే ఒక 10 ర్యాబిట్స్ ఉంటాయి. అందులో 7 ఫీమేల్స్ ఉంటాయి, 3 మేల్స్ ఉంటాయి. అలాగే మన దగ్గర 20 యూనిట్స్ ఉంటాయి. తెచ్చినప్పుడు ఆ వస్తున్న ప్రొడక్షన్ కొద్దీ బన్నీస్ని సపరేట్ చేయడం, ఆ 2 kgs 3 kgs 2 kgs ఆ టైం రాగానే సేల్ చేయడం. ఈ సేల్ అంటే 3 రకాలుగా వెళ్తుందండి. ఇది ఒకటేమో ఫార్మసీ ప్యూర్ వైట్. ఈ వైట్ ఉన్నది ప్యూర్గా ఫార్మసీకి వెళ్తుంది ఈ ర్యాబిట్ వచ్చేసి. మిగతాది మీకు గ్రే కానీ లేకపోతే వేరే ఈ డస్కీ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీట్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకేదైనా ఉంటే పెట్ షాప్స్కి వెళ్తాయి. ఈ 3 రకాలుగా దీన్ని బిజినెస్ చేయొచ్చు ర్యాబిట్ని. తెచ్చినప్పుడు 200 బ్రీడర్స్, దాని తర్వాత మనం ఒక 4 to 5 బ్యాచెస్ సేల్ చేసాము ఇప్పుడు 1 yearలో. దీనికి ఫీడ్ అంటూ ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి ఫీడ్లో. ఎలా అంటే మనకు
ఇప్పుడు మొక్కజొన్న పిండి 1 క్వింటల్ దానాన్ని 25 కిలోలు మొక్కజొన్న పిండి వేస్తాము, 50 కిలోలు గోధుమ పొట్టు వేస్తాము, 30 కిలోలు సజ్జలు పట్టించి పిండి అన్న చేస్తాము, లేదంటే ఒక 25 కిలోలు పల్లి చెక్క పొట్టు వేస్తాము, 2 kgs మినరల్ మిక్చర్, 1 kg సాల్ట్. ఇది 1 క్వింటల్ దానా ప్రొసీజర్ యాక్చువల్గా. ఇవన్నీ మిక్స్ చేసి మార్నింగ్ టైంలో డ్రై ఫీడ్ వేస్తాం, ఈవినింగ్ టైంలో గ్రీన్ గ్రాస్ వేస్తాం. గ్రీన్ గ్రాస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే హెడ్జ్ లూసన్ ఆర్ లూసన్ స్టైల్లో ఒక 7 to 8 టైప్ ఆఫ్ వెరైటీ గ్రాసెస్ ఉన్నాయి. ఇంక లేదు మనకు ఆ టైంలో ఆ రోజు తక్షణం టెంపరీగా దొరకట్లేదంటే పాలకూర వేసినా పర్లేదు. ఈ విధంగా దీని ఫీడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక వాటర్ అంటే మన అరేంజ్మెంట్ని బట్టి, లేదంటే చిన్న బౌల్ గ్లాసెస్లో అన్న పెట్టవచ్చు, లేదా కొద్దిగా ఇంకా ఆటోమేటిక్ ఉండాలి అంటే వాటర్ మేనేజ్మెంట్ నిపుల్ సిస్టమ్స్లో పెట్టుకోవచ్చు. కుందేళ్లకు మేత ఖచ్చితంగా సమయం ప్రకారం ఇవ్వాలి. ఆలస్యమైతే అవి బెంబేలెత్తి నీరసించి బరువు తగ్గిపోతాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల కుందేళ్లు ఉదయం ఆహారం సరిగా తీసుకోవు, రాత్రి వేళల్లో మాత్రం చురుగ్గా ఉంటాయి. అందువల్ల రాత్రిపూట కుందేళ్లకు పచ్చి గ్రాసాలు ఆహారంగా అందిస్తే చక్కగా తింటాయి. ఈ షెడ్లో 200 బ్రీడర్స్ పెద్దవి పడతాయి, చిన్నవి ఒక 500 పడతాయి, మొత్తం 700 కెపాసిటీ. లేదు పెద్దవి పెంచుతా అంటే ఒక 500 పడతాయి. 100/30 షెడ్ ఇది. ఏంటంటే మేము 15 feet హైట్ వేసాం షెడ్ ఇది, ఎందుకంటే వెంటిలేషన్ బాగుండాలనే ఉద్దేశంతో. కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇలా చేసుకున్నా పర్లేదు, ఇంకా తక్కువ కాస్ట్లో చేసుకున్నా పర్లేదు. ఇలా డిజైనింగ్ మనం చేసేదాన్ని బట్టి మన దగ్గర ఇంతే అమౌంట్ ఉంది, దాంట్లో డిజైన్ చేయాలంటే దాంట్లో కూడా ఎలా చేయాలో, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలో, ఇంకా మనీ మేనేజ్మెంట్లో కూడా ఎలా తగ్గియాలో అన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం కాబట్టి దానికి కూడా మనం కావాలంటే సలహాలు కూడా ఇస్తాము. ఇంకోటి సమ్మర్లో దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే షెడ్ పైన స్ప్రింక్లర్స్ ఆన్ ఉండాలి, ప్లస్ పైన గడ్డి ఏదైనా పరిస్థితి చల్లదానానికి ఉండాలి. చుట్టూ 4 wall చుట్టూ సైడ్ గనీ బ్యాగ్స్ ఉండి దానికి మనం ఏంటంటే డ్రిప్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రిప్ వాటర్ సిస్టమ్స్ అనేది ఆ వాటర్ దాంట్లో పడుతుండాలన్నట్టు. అప్పుడు షెడ్ 4 sides చల్లగా ఉంటుంది, మొటాలిటీ ఆగుతుంది. కొద్దిగా 5% or 4% ఉన్న మొటాలిటీ కాస్త కూడా తగ్గిపోతుంది. ఏ కాలానికి ఆ కాలం ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది అన్నట్టు. సంతోష్ ఫామ్లో మొత్తం 200 కుందేళ్లున్నాయి. వీటి కోసం ప్రత్యేక కేజులు ఏర్పాటు చేశాడు ఈ యువ రైతు. షెడ్డు నిర్మాణంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. నీరు అందించేందుకు డ్రిప్ పైపులను అమర్చాడు. తద్వారా కుందేళ్లు అవసరమైనప్పుడు నీటిని తాగడంతో పాటు కేసులు శుభ్రంగా ఉంటాయి అంటున్నాడు. ఇక ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో వేడిమి నుంచి కుందేళ్లను కాపాడేందుకు మోర్టాలిటీ రేట్ను తగ్గించేందుకు ప్రత్యేక విధానాలు అనుసరిస్తున్నాడు. అవేంటో సంతోష్ మాటల్లోనే విందాం. 20 యూనిట్లకు గాను 8 రకాలకు చెందిన 200 కుందేళ్లున్నాయి. వీటికి అనువుగా ఉండే విధంగా కేజీలను ఏర్పాటు చేసుకున్నాడు సంతోష్. గాలి, వెలుతురు సమపాళ్లలో వచ్చే విధంగా షెడ్ నిర్మించాడు. సీజన్ని బట్టి మోర్టాలిటీస్ దీంట్లో తగ్గియాలి అంటే సమ్మర్ ఉంది, ఎలా షెడ్ ఎలా కూల్గా ఉండాలో, ఎంత కూల్గా ఉంటే మోర్టాలిటీ తగ్గిస్తామో దానికి ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో, ఎలా మేనేజ్మెంట్ చేయాలో అంత ఆలోచిస్తే మోర్టాలిటీ తగ్గుతుంది. జనరల్గా వింటర్ సీజన్లో అంటారా బ్రూడర్స్ పెట్టడం కానీ, లేదంటే లోపల బొగ్గు ఒక 4 side కార్నర్స్లో బొగ్గు వేయడమా అలాంటివి చేస్తే వింటర్ సీజన్స్లో ప్రికార్. లేదంటే గన్నీ బ్యాగ్స్ కేజీ పైన గన్నీ బ్యాగ్స్ వేసేస్తే కొద్దిగా చెదర్లా కప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి దానికి కూడా కొద్దిగా వేడి ఉంటుంది. ఇక వర్షాకాలం అంటే పెద్దగా ఏముండదు, పైన వర్షం పడ్డా కూడా మనకు పైన కప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ దాకా మొటాలిటీ వచ్చే అవకాశాలు ఉండదు. ఈ వింటర్ సమ్మర్ మాత్రమే మేజర్ మొటాలిటీ. ఇంకా సమ్మర్లో బాగా ఎంత షెడ్ని కూల్గా ఉంచితే అంత మొటాలిటీ తగ్గుతుంది మనకు. దీంట్లో మొత్తం మీద ఒక 8 types ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయండి. సోవియట్ చించిలా అని, గ్రే జాయింట్ అని, న్యూజిలాండ్ వైట్ అని, ఇంకో 4 to 5 వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే క్రాసింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే దానికి మ్యూటేషన్ ఏ కలర్ చేంజ్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు అది. సో బ్రీడ్ ఈజ్ నథింగ్. మన దగ్గర ఈ క్లైమేటిక్ జోన్లో పెరిగి ఇదే క్లైమేటిక్ జోన్లో పెరిగింది అంటే అది 100% మీ ఫామ్లోకి వెళ్ళినా సరే అది ఎన్వైరన్మెంట్కి సూటబుల్ అని అర్థం. ఇంకోటి లోకల్ అని అర్థం, అది లోకల్ DNA పుట్టింది కాబట్టి. సో ఇంకోటి దీంట్లో క్రాప్ ఏంటంటే ఇప్పుడు ఒక మేల్ని ఫీమేల్ ర్యాబిట్ని మేల్ బాక్స్లో తీసుకొచ్చి వేసిన తర్వాత మనం ఒక 1 monthకి ఆ క్రాసింగ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే ఆ క్రాసింగ్ డేట్ రాసి పెట్టుకుంటాం రికార్డ్స్లో. ఆ రాసిన రికార్డ్ ప్రకారం అది 2 days బిఫోర్ ఆర్ 2 days ఆఫ్టర్ డెలివరీ ఇవ్వాలి. ఒక 2 to 11 ర్యాబిట్స్ డెలివరీ ఇస్తాయి. సో ఆ ఉన్న ప్రొడక్షన్ని మనం కాపాడితే అది 1 month కల్లా బన్నీ అవుతుంది. ఆ బన్నీ అయిన తర్వాత మళ్ళీ వేరే కేజీకి సపరేట్ చేస్తాం. చేసిన తర్వాత ఒక 3 monthsలో 2.5 kgs మధ్యలో వస్తుంది. అప్పుడు మార్కెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ మీ దగ్గర
ఒక సపోజ్ 100 బ్రీడర్స్ ఉన్నాయి అనుకోండి, 500 ర్యాబిట్స్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మంత్ మళ్ళీ పుడుతుంటాయి. ఒక 30 days గ్యాప్ ఇస్తే మళ్ళీ క్రాసింగ్ పెడితే మళ్ళీ 30 daysలో మళ్ళీ బన్నీస్ అనేవి వస్తూనే ఉంటాయి. అలా అని చెప్పేసి మనం ఎక్కువ క్రాసింగ్ పెట్టినా సరే అది వాటి హెల్త్ వీక్నెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక 5 crops ఆర్ 6 crops తీస్తాం ఇయర్లీ. సమ్మర్లో క్రాప్ తీయము. ఇప్పుడు ఏమన్నా ఈ మార్చ్లో చేసే క్రాసింగ్ లాస్ట్ ఏప్రిల్ మే అనేది ఆపేస్తాము. దాని తర్వాత మళ్ళీ జనరల్గా రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ క్రాసింగ్ స్టార్ట్ చేస్తాం. సో 4 months ఫస్ట్ 4 months ఇనిషియల్లీ 5 months మీకు ఈ క్రాప్ రావడానికి టైం పడుతుంది. బికాజ్ ఈ బన్నీస్ పెరిగి పెద్ద అయిన తర్వాత ఐదర్ దాన్ని మీరు బ్రీడర్స్ గానో లేదంటే మీట్కో లేకపోతే న్యూజిలాండ్ వైట్ అయితే ఫార్మసీకి సేల్ చేయడం గానో జరుగుతుంది. కాబట్టి ఆ 4 months ఆర్ 5 months తర్వాత మీకు రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్ టు 5 months 1 rupee ఇన్కమ్ అయితే ఉండదు. షెడ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. దీనికి ఈ బ్రీడర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, 4 months ఎలా మేనేజ్ చేయాలి, దీనికి మనం ఈ ఖర్చులు ఎలా తీయడానికి వేరే మన ఫామ్ పక్కన ఏది పెడితే బాగుంటుంది అనేది కూడా మన దగ్గర ఆలోచనలు ఉన్నాయి. మన దగ్గర తీసుకెళ్లే వాళ్ళు వాటి సలహాలు కూడా ఎలా చేయాలనేది చెప్తాం. కుందేళ్లకు నీరు అందించేందుకు డ్రిప్లను ఏర్పాటు చేశాడు. ప్రతి కేజ్కి ఒక డ్రిప్ పరికరాన్ని అమర్చాడు. తద్వారా కుందేళ్లు వాటికి నీరు అవసరమైనప్పుడు తాగే వెసులుబాటు కల్పించాడు. గిన్నెల్లో నీరు అందించడం వల్ల తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ విధానంలో ఆ శ్రమ తగ్గిపోతుందంటున్నాడు. ఇప్పుడు ఒక ర్యాబిట్ బన్నీ స్టేజ్ నుంచి మీట్ స్టేజ్కి రావాలంటే మనకు 4 months ఆర్ 10 daysలో మనకు 2.5 kgs టచ్ అవుతుంది అది బీటు. ఫుడ్ మేనేజ్మెంట్ విషయంలో ఎలా అంటే మనకు వేసే ఫీడ్ అయితే నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఈ బిజినెస్లో మెయిన్ ఏంటంటే గ్రాస్ అనేది పక్కా గ్రీన్ గ్రాస్ అనేది ఉండాలి. గ్రీన్ గ్రాస్ లేకపోతే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇందులో మనం గ్రీన్ గ్రాస్ ఖచ్చితంగా ఉంటేనే ఈ బిజినెస్లోకి దిగాలి. గ్రీన్ గ్రాస్ అంటే ఏంటి, గ్రీన్ గ్రాస్ లేకపోతే ఫీడ్ మీద పెంచవచ్చు కాబట్టి అదే వెయిట్ లాస్ అవుతుంది. మళ్ళీ ఆ వెయిట్ గెయిన్ కాదు. ఇంకోటి మొటాలిటీ బాగుంటుంది. గ్రీన్ గ్రాస్ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం చూడండి ఫీడ్ ఎక్కువ తినవు. ఈ గ్రీన్ గ్రాస్ ఏంటంటే కొద్దిగా చలవలాగా ఉంటాయి కాబట్టి గ్రీన్ గ్రాస్ బాగా తింటాయి. ఏ టైంలో అయినా సరే ఒక చిన్న బేబీస్ కాడి నుంచి వెళ్ళి పెద్దవాడి వరకు గ్రీన్ గ్రాస్నే బాగా ఇష్టపడి తింటాయి. కాబట్టి గ్రీన్ గ్రాస్ ఖచ్చితంగా ఉండాలి. అదే దాంట్లో 7 to 8 వెరైటీస్ ఉన్నాయి. ఏ వెరైటీ ఉన్నా పర్లేదు. ఆ 7 to 8 వెరైటీస్లో మంచి ప్రోటీన్ ఉండే గ్రాస్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే ఈ వెయిట్ ఫాస్ట్ గెయిన్ అవుతుంది అన్నట్టు. ఇంకోటి పిల్లలు కూడా మిల్కింగ్ కెపాసిటీ తల్లులకు మిల్కింగ్ కెపాసిటీ ఉండాలి అంటే ఖచ్చితంగా గ్రీన్ గ్రాస్ తింటేనే చిన్నపిల్లలు బాగా హెల్తీగా పెరుగుతాయి. అది 8 కానివ్వండి 10 బన్నీస్ కానివ్వండి చాలా హెల్తీగా పెరుగుతాయి. అన్నిటికీ అన్ని బతుకుతాయి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్ మనం కాపాడాలి అంటే గ్రీన్ గ్రాస్ కంపల్సరీ ఉండాలి. గ్రీన్ గ్రాస్ కంపల్సరీ ఉండాలంటే ఈ బిజినెస్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ గ్రీన్ గ్రాస్ వేయడమే. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో షెడ్డులో చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలంటున్నాడు. అందుకోసం షెడ్డు పైన స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాడు. షెడ్డు పైన గడ్డి వేయటం వల్ల చల్లదనం ఏర్పడుతుందని చెప్తున్నాడు. ఇక 4 గోడల చుట్టూ గన్ని బ్యాగులను ఏర్పాటు చేసి వాటిలో డ్రిప్ నుంచి నీరు పడే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కుందేళ్లు వేసవిలో వేడిమ నుంచి ఉపశమనం పొందుతాయంటున్నాడు. వాటర్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి మనం చెప్పాను కదా చిన్న బౌల్స్లో అయినా వాటర్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి డైలీ క్లీన్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఆ టైం టు టైం వాటర్ అందాలి, మళ్ళీ కేజ్ ఓపెన్ చేయాలి, వాటర్ పెట్టాలన్న ఆలోచనతో మనం ఏం చేసామంటే మొత్తం ఫస్ట్ లాస్ట్ మొత్తం డ్రిప్ సిస్టమ్ పెట్టాము. ఆ డ్రిప్ సిస్టమ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే డైరెక్ట్ వాటర్ దానికి ఇష్టం ఉన్నప్పుడు తాగుతుంది, వేస్ట్ అవ్వదు. ఇంకోటి ఆ కింద ఉన్న వాటర్ స్టాగ్నెంట్ ఉండదు కాబట్టి ఆ వాటర్లో ఎటువంటి ఫంగస్ రావడం కానీ ఏమి ఉండదు. ఆ ట్యాంక్ ఒకటి మనం ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి క్లీన్గా పెట్టుకుంటే వాటర్ అనేది చాలా నీట్గా ఉంటాయి. సో మెయిన్గా డిజీజ్ వచ్చేది కూడా వాటర్తోనే. సో వాటర్ మెయిన్గా ఏంటంటే ఈ డ్రిప్ సిస్టమ్ పోవడానికే మేజర్గా ఆలోచన చేయండి. వాటర్ గిన్నెల్లో ఏంటంటే బాగా క్లీన్ చేస్తుండాలి, డైలీ డస్టర్ పెట్టి తుడిసి క్లీన్ చేస్తుండాలి. కాబట్టి టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇంకోటి వాటర్ కూడా బాగా స్టాగ్నెంట్గా ఉంటుంది కాబట్టి ఈ డ్రిప్ సిస్టమ్ అనేది చాలా బెటర్. ఈ ఫీమేల్ ర్యాబిట్ క్రాస్ అయిన తర్వాత ఒక 30 daysకి డెలివర్ అవుతుందండి. ఇప్పుడు ఎలా అంటే దాని డేట్ మనం రికార్డులో మెయింటైన్ చేస్తాం. ఆ 2 days బిఫోర్ ఆ బాక్స్ పెట్టేస్తాం అన్నట్టు. ఆ బాక్స్లో అందులో పెడితే ఆ ఫర్ దానికి ఉన్న పైన ఫర్ అంతా ఇడిచిపెట్టి దాంట్లో ఈ బేబీస్ డెలివరీ చేస్తుంది. అది 2 నుంచి 11 మధ్యలో ఎన్నెన్న అవ్వచ్చు. బేబీస్ డెలివరీ అయిన తర్వాత ఒక 6 to 7 days 8 days కానీ మనం చాలా జాగ్రత్తగా కాపాడితే అది ఆటోమేటిక్గా మొటాలిటీ లేకుండా ఒక 8 నుంచి 9 ఉన్నాయి అనుకోండి, మన దగ్గర 6 to 7 హ్యాండ్కి వచ్చాయంటే సక్సెస్ వచ్చినట్టే. సో ఆల్మోస్ట్ చాలా జాగ్రత్తగా కాపాడాలి ఈ 6 నుంచి 7 రోజులు. కొన్ని ఏంటంటే కొన్ని ర్యాబిట్స్ డచ్ అంటారు వాటిని, అవి కొరుకుతాయి అన్నట్టు చెవుల కాళ్ళ, లేకపోతే కొన్ని ర్యాబిట్స్ చిన్న ర్యాబిట్స్ని కొరికేస్తాయి.
దానికి ఏంటంటే డెలివరీ అయినప్పుడే చూసుకొని అది కొరుకుతుంది అన్నప్పుడు బాక్స్ పైన పెట్టి తల్లిని బయటికి తీసి పాలిప్పేయడం చేసేసి మళ్ళీ ఆ బన్నీస్ లోపల పెట్టేస్తే ఒక 15 days తర్వాత అదే సెట్ అయ్యి ఆ బన్నీస్ బతుకుతాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక టైప్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఒక 8 days చిన్న వాటిని బాగా కాపాడితే ఆటోమేటిక్గా అది బతకడానికి అవకాశం ఉంటుంది. కుందేళ్లకు వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 15 రోజులకోసారి వ్యాక్సినేషన్ చేయించాలి అంటున్నాడు సంతోష్. ఎప్పటికప్పుడు షెడ్డును శుభ్రం చేస్తూ ఉండాలని, షెడ్డులో అమోనియా, ఫంగస్ ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాడు. అవసరమైతే డాక్టర్ను సంప్రదించి వాటి ఆరోగ్యాన్ని పరీక్షించాలని తెలిపాడు. ర్యాబిట్లో డిజీజెస్ ఏంటంటే పెద్ద డిజీజెస్ ఏమి ఉండవు, ఎందుకంటే అంటువ్యాధులు ఏమి ఉండవు. దీంట్లో ఉండే ఒక డిజీజ్ ఏంటంటే మెయిన్గా బాగా స్కిన్ డిజీజ్ వస్తాయి వాటికి. ఆ స్కిన్ డిజీజ్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఉంది, దానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ వాడితే తగ్గిపోతుంది. దీనికి మెడిసిన్ షెడ్యూల్స్ ఉంటాయి. అంటే మనం ప్రికాషన్స్ తీసుకుంటాం, వచ్చిన తర్వాత చేయడం కాదు, మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. ఫస్ట్ day 1 నుంచి day 1 వేస్తాం. day 15 హైటెక్ ఓరల్ అని చెప్పేసి డివార్మింగ్ వేస్తాం అన్నట్టు మనం. దాని తర్వాత day 25 ఎవ్రీ మంత్ day 25 లివర్ టానిక్ వేస్తాం. వీక్లీ థ్రైస్ కాల్షియం వేస్తాం. కాబట్టి మనం ఆల్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకునే ఉంటాం. కాబట్టి ఏం రాదు. షెడ్ క్లీన్గా ఉండి అమోనియా ఫామ్ కాకుండా ఉంటే అసలు ఏ డిజీజెస్ రావు షెడ్లోకి. వచ్చే అదొకటే ఆ స్కిన్ డిజీజ్ మాత్రమే. ఆ స్కిన్ డిజీజ్ కూడా ఇంజెక్షన్స్ ద్వారా క్యూర్ అయిపోతాయి. లేదంటే వెటర్నరీ డాక్టర్ కన్సల్ట్ అయినా ఒక 2 సార్లు చూపిస్తే 3వసారి మీరే ఇంజెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. తక్కువ శ్రమతో అధిక లాభాలను కుందేళ్ల పెంపకం ద్వారా పొందవచ్చు అంటున్నాడు సంతోష్. కూలీల అవసరం కూడా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. ఈ రంగంలోకి రావాలనుకునేవారు పూర్తి స్థాయిలో రావాలని సూచిస్తున్నారు. లేదంటే నష్టాలు తప్పవు అంటున్నాడు. ప్రస్తుతం కుందేళ్ల పెంపకం చేపట్టిన సంవత్సరంలోనే 4 నుంచి 5 క్రాపులు తీశాడు ఈ యువ రైతు. తద్వారా లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. కుందేళ్ల పెంపకం చేపట్టిన మొదటి 5 నెలలు ఎలాంటి ఆదాయం రాదని చెబుతున్నాడు. ఆ 5 నెలల ఖర్చులు వెళ్లదీసేందుకు ఏం చేయాలో కూడా తమను సంప్రదిస్తే సలహాలు, సూచనలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు దీంట్లో కేజెస్ సైజ్ ఎలా ఉండాలంటే బ్రీడర్స్కి అయితే 4/10 ఉంటే దాంట్లో ఇటు 5, లెఫ్ట్కి 5, రైట్కి 5 పార్టీషన్స్ అవుతాయి. ఈ పార్టీషన్స్లో ఒక కేజీలో ఒక ర్యాబిట్ మాత్రమే ఉండాలి. ఈ ఒక ర్యాబిట్ ఉండే సిస్టమ్ ఏంటంటే ఫీమేల్ ర్యాబిట్ మళ్ళీ ఈ మేల్ ర్యాబిట్తో క్రాస్ అయిన తర్వాత మళ్ళీ క్రాస్ అవుతే అది అబార్ట్ అయిపోతాయి కనుక దానికి సపరేట్గా పెట్టేస్తాము. ఆ పార్టీషన్లోనే ఉంటుంది అది. మళ్ళీ దాన్ని ఏదైనా మార్చే అవకాశం కానీ ఏదైనా మెడిసిన్ ఇస్తానికి వేరే కేజీలో మార్చేటప్పుడే మారుస్తాము. లేదంటే ఆ ర్యాబిట్ అదే కేజీలో ఉంటుంది. ఈ బన్నీస్కి మాత్రం 2/10 తీసుకుంటాం కేజీ. ఆ 2/10లో ఇటు 10 అటు 10 వస్తాయి. అందులో 20 వస్తాయి, ఇందులో 10 ర్యాబిట్స్ వస్తాయి. ఈ 10 ర్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక యూనిట్ అన్నట్టు. దీని కాస్టింగ్ అరౌండ్ మనకు 4,000 to 4,500 పడుతుంది ఈ కేజ్ కాస్టింగ్ అనేది. ఈ హైట్లో కేజెస్ ఎందుకు పెడతామంటే కింద వీటి డ్రాపింగ్స్ పడినప్పుడు క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ హైట్లో కేజెస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకోటి కింద షెడ్ చాలా నీట్గా ఉన్నప్పుడు మాత్రమే మన ఫామ్లో అమోనియా లాంటిది ఫామ్ కాకుండా నెక్స్ట్ మనకు ఎలాంటి డిజీజెస్ రాకుండా ఉంటుంది. ఈ షెడ్లో మేము చేసే పనులు అయితే 15-20 డేస్కి ఒకసారి మొత్తం పేడతో అలికిస్తాం. కాబట్టి మా ఫామ్లో ఎటువంటి అమోనియా అయితే లేదు ఇంతవరకు. ఏ స్కిన్ డిజీజ్ అటాక్ అయిన ర్యాబిట్ కూడా మా ఫామ్లో ఇంతవరకు లేదు. వచ్చినా కూడా దానికి ఉన్న రెమెడీస్ దానికి ఉన్నాయి కాబట్టి 1-2 వస్తుంటాయి. దానికి మనం రెమెడీ చేసేసి ఇమీడియట్గా ఎక్కడున్న కేజీలో అక్కడ ర్యాబిట్ అక్కడ పెట్టేస్తాం అన్నట్టు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కాస్త దృష్టి సారిస్తే లాభాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నాడు ఈ యువ రైతు. ఆ విధంగానే కుందేళ్ల పెంపకంలో పూర్తి అవగాహన సాధించి కొన్ని మెళుకువలు పాటిస్తే ఖచ్చితంగా లాభాలు అందుతాయని సూచిస్తున్నాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మార్కెట్ విషయానికి వస్తే మాత్రం ఈ 2-3 స్టేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ బన్నీ సేల్ చేసుకోవచ్చు మనకు వర్కౌట్ అవుతే మాత్రం. లేదు అంటే న్యూజిలాండ్ వైట్ ఫార్మసీస్కి సేల్ చేయొచ్చు. ఈ జైంట్ బ్రీడ్స్ ఏవైతున్నాయో డార్క్ కలర్స్ మొత్తం మీట్ షాప్స్కి సేల్ చేయొచ్చు. లాస్ట్కి వచ్చేసరికి మనకేంటంటే ఈ చిన్న బన్నీస్లో వేరియంట్స్ ఉన్నాయి, ఆ పెట్ షాప్స్కి సేల్ చేయొచ్చు. ఈ 4 types ఆఫ్ మార్కెటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మీ ఏరియాలో చికెన్ షాప్స్కి ఇప్పుడున్న హైదరాబాద్లో పరిస్థితి అయితే మార్కెట్ ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టి మనం సప్లై ఇవ్వగలిగితే మార్కెట్కి ఇబ్బంది అయితే ఏం లేదు. సో మన దగ్గర తీసుకుపోయిన బ్రీడర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్స్కి మనం మార్కెట్ సపోర్ట్ ఇస్తానికి 100% ఉన్నాం వాళ్ళతో పాటు. ఇంకోటి బైబ్యాక్ అంటూ లేకపోతే బైబ్యాక్ గ్యారంటీ అంటూ అలాంటి మాటలు చెప్పడం అయితే ఏం లేదు. 100% మీ దగ్గర కుందేలు రెడీ అయిందంటే మాత్రం మార్కెట్ అయితే ఉంది. దానికి మార్కెట్ లేదు అంటే ఏం లేదు, సప్లై ఇవ్వలేకపోతున్నాము. ఆ సప్లై మనం ఫార్మర్స్ వస్తే ప్రూవ్ కూడా చేస్తాము. మార్కెట్ ఇలా ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేసుకోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే మార్కెట్కి ఎటువంటి ప్రస్తుతానికి అయితే ఇబ్బంది లేదు.
బయటికి వెళ్ళి వస్తే ఏంటంటే వచ్చే లాభాల్లో కొంత లాభం ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడైనా సరే త్రూ అవుట్ ఇండియా దీన్ని మార్కెట్ చేయవచ్చు మనం. షెడ్లో లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి లైటింగ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ పిల్లలు డెలివరీ చేసినప్పుడు అదేంటంటే కొద్దిగా లైటింగ్ ఉంటే వాటిని తినకుండా ఉంటుంది కాబట్టి లైటింగ్ మెయింటైన్ చేస్తే చాలా బెటర్ షెడ్లో. ఇంకోటి ఫ్యాన్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాం మా షెడ్లో. రేపో ఎల్లుండో ఫ్యాన్ కూడా ఫిట్ అయిపోతున్నాయి. పైన నుంచి వచ్చే చల్ల గాలి పైన నుంచి వచ్చే చల్ల గాలి ఆ ఫ్యాన్ ద్వారా కిందికి ఇంకా చల్ల గాలిని ఇస్తుంది కాబట్టి ఆ ఫ్యాన్ ఫిట్ చేసే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి మాకు. వైరింగ్ అయిపోయింది. ఒక 5 to 10 daysలో ఫ్యాన్స్ కూడా ఫిట్ అయిపోతాయి మా ఫామ్లో. ఫ్యాన్లు ఉంటే కూడా చాలా బెటర్. సో ఎంత బాగా ఆ జీవాన్ని చూసుకుంటే అది మిమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది. మెయిన్ థీమ్ అదే మనకు. దానికి ఎటువంటి ఫుడ్ లోకు కానీ లేదంటే క్లీనింగ్లో ఉన్న లోకు కానీ మెడిసినల్ లోపం కానీ ఏది లేకుండా ఉంటే అది మనల్ని అంత బాగా చూసుకుంటుంది.